గాయస్ మేము ఫస్ట్ టైం డబుల్ కమిటా చేయాలనుకుంటున్నాము. ఈ బ్రెడ్ వచ్చేసి మాకు 110 రూపీస్ పడ్డది. దీన్ని ఎట్లా కట్ చేయాలి ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూసి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది షేప్ అవుట్ ఏమని అయినా కూడా మనకి కొంచెం గలీజ్ అవుతుంది. అంటే ఈ బ్రెడ్ కి నార్మల్ బ్రెడ్ కి తేడా ఏంటంటే అక్కడ నార్మల్ బ్రెడ్ 35 రూపీస్ ఉంది, అది ఒకటే. అయితే నేను దీనికి ఫరక్ ఏంటంటే ఇది చేసి 2 days ఎండబెడతారంట. అది దీంతో డబల్ కమిట్ అవుతుంది. అది ఫ్రెష్ బ్రెడ్ కాబట్టి దాంతో మన స్లైసెస్ ఉంటాయి కదా, అవి కట్ చేసేది ఫ్రెష్ బ్రెడ్ అంట. మళ్ళీ మేము అడిగినాం ఇవి డబల్ కమిటా లేక కట్ చేసేయాలంటే మా దగ్గర అది ఉండదు బ్రదర్ అన్నాడు. ఇప్పుడు చూద్దాం గైస్, దీన్ని డబల్ కమిటా చేసి దీని ప్రాసెస్ లో 110 రూపీస్. ఇది ఇంత పెద్ద స్లైట్ వచ్చింది, ఇంకా ఒక 4 feet అంతుంది ఇది. గాయస్ ఇది 2 days ఎండబెట్టిన తర్వాత దీన్ని సేల్ చేస్తారు డబల్ కమిట్ అని. దీనిపైన లేయర్ ఎట్లా తీస్తారంటే మనం జస్ట్ ఇట్లా వాటర్ లా ఇట్లా చేయబెట్టేసి జస్ట్ ఇట్లా 1 2 3 జస్ట్ ఇట్లా అప్లై చేయాలి. మనము అప్లై చేసినాక ఏమవుతుందంటే అన్ని 4 sides ఇట్లా అప్లై చేసేసి ఒక 2-3 minutes రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. మీకు అది చూపెడితే ఇప్పుడు ఎట్లా కట్ చేయాలో. నేను 4th side ఇట్లా వాటర్ తోటి అప్లై చేస్తున్నా, ఎందుకంటే ఇది హార్డ్ ఉంటుంది. ఇదంతా ఈ పార్ట్ అనేది మనం తీసేయాలి. డబుల్ కమిటా చేస్తున్నామంటే ఈ పార్ట్ అనేది తీసేయాలి మొత్తం. జస్ట్ ఇట్లా అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, అన్ని సైడ్స్ వాటర్ కొంచెం అప్లై చేసిన తర్వాత దీనికి ఒక 2-3 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఎట్లా కట్ చేసుకోవాలో చూపెడతా. ఇప్పుడు ఒక 2-3 minutes రెస్ట్ ఇద్దాం దీనికి. గైస్ 3 minutes మనం వాటర్ అప్లై చేసి పెట్టినాం కదా, అంత రాకపోతే మళ్ళీ ఒక లేయరింగ్ వాటర్ చేసి నేను 3 minutes పెట్టినా. నాకు ఎవరు వీడియో తీయడానికి లేకపోయేసరికి నేనే ఇక తీయలేదు వీడియో. ఇట్లా ఇది తీసేసిన ఇట్లా బ్రౌన్ కలర్ అంతా. కానీ చాలా కష్టం ఉంది గైస్, ఈ చాక్ తోటి అయితే వస్తలేదు. అంటే మనకి రాదు కదా తీయడానికి, మనకి కొంచెం హార్డ్గా ఉంది. ఇది అయితే ఇది ఒక్కటే, ఇది డబల్ కమిట్లో హార్డ్ ఉందంటే ఇది ఒక్కటే గైస్. ఈ తోలు తీయడం, దీన్ని బ్రౌన్ ఇదంతా తీయడం హార్డ్. ఇదంతా పెద్ద పని, ఇదంతా తీయాలంటే పెద్ద పనే. తీసి ఇట్లా మధ్యలో ఇట్లా కట్ చేసుకున్నా, ఒక లేయర్ ఇట్లా కట్ చేసుకున్నా. ఇట్లా ఎన్ని పీసెస్ వస్తాయో చూద్దాం. ఇలా గాయస్ ఇట్లా 4 layers కట్ చేసుకున్నా, కానీ ఒకటి దొడ్డుగా, ఒకటి సన్నంగా, ఒకటి ఇరిగిపోయి వచ్చింది. ఇదైతే ఇట్లా ఇరిగిపోయి వచ్చింది, ఇది రావట్లేదు చక్కగా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇట్లా 4 కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి.